Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఐపీఎల్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్ స్పందించారు. విరాట్ రిటైర్మెంట్ ఇప్పట్లో ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. మరో 3 నుంచి 4 ఏళ్ల పాటు ఆర్సీబీ తరపునే విరాట్ ఆడతాడని కూడా రాజేష్ మీనన్ చెప్పారు. కోహ్లీలో ఆట పట్ల ఆకలి, ఫిట్నెస్ ఏ మాత్రం తగ్గలేదని ప్రశంసించారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్సీబీతోనే కోహ్లీ ఉంటాడు. ఇది రాజేష్ మీనన్ చెప్పినటువంటి మాట. నాణానికి కోహ్లీ, ఆర్సీబీ చెరో వైపు ఉంటారని కూడా రాజేష్ మీనన్ అన్నారు. ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్ తో చెలరేగాడు ఈ రన్ మెషిన్. టోర్నీలో 675 పరుగులతో 4వ అత్యధిక స్కోరర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ కెరియర్ లోనే అత్యుత్తమంగా 165.84 స్ట్రైక్ రేట్ ని కోహ్లీ నమోదు చేశాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కోహ్లీ రిటైర్మెంట్ అంటూ జరిగినటువంటి జోరు ప్రచారం ఆర్సీబీ అయితే ఖండించింది. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? 2026 ఐపీఎల్ లో ఆయన సగటును ఒకసారి చూసారా? ఇది రాజేష్ మీనన్ చెప్పినటువంటి మాట. రిటైర్ అయ్యేంత వరకు కూడా ఆర్సీబీతోనే ఉంటాడు. ఒక 3 నుంచి 4 సంవత్సరాల పాటు ఆర్సీబీకి మరో 1-2 కప్స్ అందించిన తర్వాతే రిటైర్ అవుతాడు అనేటువంటి కోణంలో రాజేష్ మీనన్ చేసినటువంటి కామెంట్స్ ఎలా చూడాలంటారు దాన్ని? మురళి, అంటే అంతర్జాతీయ క్రికెట్ కి సంబంధించి విరాట్ కోహ్లీ విషయంలో ఒక ఒత్తిడి అయితే ఉంది. ముఖ్యంగా అంటే యువ ఆటగాళ్లు, 100,000 మంది యువ ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గానీ, లేదంటే ఇలా ఇతర ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో రుతురాజ్ గైక్వాడ్ గానీ, ఇలా చాలా మంది ఆటగాళ్ళు ఆడాలనుకుంటున్నారు కాబట్టి విరాట్ కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ ఇటువంటి ఆటగాళ్ల విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం లీగ్ క్రికెట్ కి వచ్చేసరికి ఏంటంటే ఆవిడ విరాట్ కోహ్లీ ఎంతమంది యువ ఆటగాళ్లు పోటీ ఉన్నప్పటికీ కూడా విరాట్ కోహ్లీకి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ గానీ, విరాట్ కోహ్లీకి ఉన్నటువంటి స్టార్ ఇమేజ్ గానీ, లేదంటే విరాట్ కోహ్లీలో ఉన్నటువంటి ఆట గానీ ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అతని కోసం అభిమానులు మైదానానికి వచ్చి అతని కోసం టికెట్లు కొనుక్కుని అతని కోసం ప్రేక్షకులు టీవీల ముందు కూర్చునేటువంటి పరిస్థితి, అలాగే అతను ఆడుతున్నాడని బ్రాండ్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రకటనల కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో తనకున్నటువంటి స్టార్ ఇమేజ్ ను వదులుకోవాలని చెప్పేసి ఏ ఆటగాడు కూడా అనుకునేటువంటి అవకాశం ఉండదు. అలాగే డబ్బుకు డబ్బు, పేరుకు పేరు అన్ని కూడా వస్తున్నటువంటి పరిస్థితి. గత 2 సీజన్లో కూడా ఆర్సీబీ విజేతగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనేటువంటి అంశం గురించి మాట్లాడుకోవటం, దీని గురించి హడావుడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు దాదాపుగా 40 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ ఉన్నాడు. అలాగే ధోని కూడా ఉన్న 44 ఏళ్ళు, 45 ఏళ్ల వయసు. అతను కూడా మ్యాచ్లు ఆడతాడని చెప్పేసి హడావుడి జరిగింది. అలాగే ఇక ఇప్పుడు అలా సీనియర్ ఆటగాళ్ళు ఎంతో మంది ఈ లీగ్ ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. మనం అటు తీసుకుంటే ఆస్ట్రేలియా గానీ, లేదంటే ఇంగ్లాండ్ గానీ, ఇట్లా సౌత్ ఆఫ్రికా గానీ, డూప్లెసిస్ గానీ, పీటర్ సిడిల్ గానీ, ఇలా చాలా మంది క్రికెటర్లు, షాన్ మార్ష్ గానీ, ఇలా చాలా మంది మ్యాచ్ హైడెన్ గానీ, ఇలా చాలా మంది క్రికెటర్లు బిగ్ బాస్ లీగ్ గానీ ఇలా క్రికెట్ ఆడినటువంటి పరిస్థితి ఉంది చాన్నాళ్ళ పాటు. కాబట్టి విరాట్ కోహ్లీ వయసు వాళ్ళతో పోలిస్తే చాలా చిన్నది. అతను 37 ఏళ్ల వయసులోనే ఉన్నాడు. కాబట్టి కోహ్లీకి సంబంధించి ఇప్పుడు అనవసర ప్రచారం అయితే దీనికి సంబంధించి ఐపీఎల్ కి సంబంధించి అనవసర ప్రచారం అనేటువంటి మాట ఎక్కువగా ఉంది. కాబట్టి దానికంటే ముందు ధోని గానీ, రోహిత్ శర్మ గానీ ఇటువంటి ఆటగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే అంశాన్ని క్లియర్ గా రాజేష్ మీనన్ ఆర్సీబీ సీఈఓ చెప్పడం జరిగింది. ఇక్కడ విరాట్ కోహ్లీకి సంబంధించి అతను మరో 3-4 ఏళ్ల పాటు, అంటే అతను 41-42 ఏళ్ళు వచ్చే వరకు అతను క్రికెట్ ఆర్సీబీ తరఫున ఆడేటువంటి అవకాశం ఉంది. 2027 ప్రపంచ కప్ తర్వాత జాతీయ జట్టుకు అతను దూరమైనప్పటికీ కూడా ఆ తర్వాత విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడేటువంటి ఆ తర్వాత ఆర్సీబీ కోసం మాత్రం అతను సమయం కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనితో పాటుగా ఇంగ్లాండ్ లో కౌంటీ మ్యాచ్లు కూడా ఆడేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే అతను అక్కడే ఉంటున్నాడు కాబట్టి లండన్ లోనే, అక్కడ క్రికెట్ కూడా ఆడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి దీనికి సంబంధించి అనవసరమైనటువంటి ఊహాగానాలు వద్దు అనేది ఆర్సీబీ అభిప్రాయం. మరి కోహ్లీలో ఉన్నటువంటి ఫిట్నెస్ పరంగా అయితే, మాట పరంగా అయితే మనం కోహ్లీని విమర్శించాల్సినటువంటి అవసరం లేదు అనేది అయితే చాలా మంది క్రికెట్ అభిమానులు కానీ, విశ్లేషకులు కానీ అభిప్రాయం. ఎందుకంటే అతని స్ట్రైక్ రేట్ కనుక చూసుకున్నా, లేదంటే అతని ఫిట్నెస్ చూసుకున్నా చాలా మంది యంగ్ ప్లేయర్స్ కంటే ఇప్పుడు మనం వైభవ్ సూర్యవంశీ బాగా ఆడతాడు అనుకుంటూ ఉంటాం, కానీ వైభవ్ సూర్యవంశీ కంటే విరాట్ కోహ్లీ చాలా ఫిట్ గా ఉంటాడు. అలాగే చాలా మంది ఆటగాళ్ళని తీసుకుంటే రోహిత్ శర్మ కంటే కూడా విరాట్ కోహ్లీనే ఫిట్ గా ఉంటాడు. అలాగే శుభ్మన్ గిల్ కంటే కూడా విరాట్ కోహ్లీనే ఫిట్ గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి గాయాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదనే మాట అయితే వినపడుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా గానీ దీనికి సంబంధించి పర్టికులర్ గా విరాట్ కోహ్లీ వైపే అందరి వేళ్లు చూపించడం కావచ్చు, లేకపోతే విమర్శలు రావడం కావచ్చు. సరే, రోహిత్ శర్మ మీద ఒకనొక టైంలో
వచ్చాయి. ఇప్పుడు తను కొంచెం ఫిట్ గా తయారై ఎస్ నేను వచ్చే వరల్డ్ కప్ వరకు కూడా నేను ఆడగలను చూపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు విరాట్ కోహ్లీ విషయంలోనే పర్టికులర్ గా ఈ విమర్శలు అంటే దానికి ఏం చెప్తారు? ఎస్, దీనికి సంబంధించి మురళి ఇప్పటి వరకు బహుశా మీడియా దాంట్లో ఎవరో చెప్పుకుంటారో, నేను ఒక విషయాన్ని చెప్తాను. విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని, అలాగే మహమ్మద్ షమీని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో ఒక వర్గం పనిచేస్తూ ఉంటుంది అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. మీరు సోషల్ మీడియాలో కూడా డీప్ గా కొన్ని ప్రిన్స్ వర్గం అంటారా అది? నేను పేరు చెప్పదలుచుకోవట్లేదు, మీరు అనుకున్నదే కరెక్ట్. అయితే ఇక్కడ చాలా వరకు కూడా 2025, 26, 24, 25 ఆస్ట్రేలియా టూర్ ఏదైతే ఉందో, ఆస్ట్రేలియా టూర్ సమయంలో విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని టార్గెట్ చేసి కేవలం వీళ్ళిద్దరు, అలాగే రవిచంద్రన్ అశ్విన్ ని టార్గెట్ చేసి, అలాగే జస్ప్రీత్ బుమ్రాని ఇంగ్లాండ్ పర్యటనలో లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్ పర్యటనలో టార్గెట్ చేసి, కుల్దీప్ యాదవ్ ని, ఇలా చాలా మంది, రుతురాజ్ గైక్వాడ్ ని, యశస్వి జైస్వాల్ ని, ఇలా శ్రేయస్ అయ్యర్ ని, ఇషాన్ కిషన్, ఇలా ఒక వర్గం ఏదైతే ఒక వ్యక్తికి వీళ్ళు పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ ఇబ్బంది అవుతారు అనుకున్నప్పుడు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రచారం, డ్రెస్సింగ్ రూమ్ నుంచి చేసినటువంటి ప్రచారం, ఇదంతా కూడా వీళ్లకు సోషల్ మీడియాలో కూడా యాంటీ ఫ్యాన్, మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, సినిమాలకు సంబంధించి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్ వార్ అని చెప్పేసి, ఆ తరహాలో దానికంటే వరస్ట్ గా కొన్ని వర్గాలు పనిచేశాయి. మీడియాలో కూడా అనవసరమైనటువంటి కథనాలు ప్రచురించారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. విరాట్ కోహ్లీ రిటైర్ అవుతాడు అనేటువంటి ఆలోచన లేకపోయినప్పటికీ కూడా 2025 జనవరి తర్వాత నుంచి ఎప్పుడైతే ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళాడో అతను అప్పటికే ఆ తర్వాత వచ్చి రంజీ మ్యాచ్ ఆడినటువంటి పరిస్థితి ఉంది, దేశవాళీ క్రికెట్ ఆడతాడనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడైతే విరాట్ కోహ్లీ పని అయిపోయింది, రోహిత్ శర్మ పని అయిపోయింది అని చెప్పేసి నెగిటివ్ ప్రచారాన్ని 2025 జనవరి నుంచి కూడా, జనవరి ఫిబ్రవరి నుంచి కూడా తీవ్రంగా చేసినటువంటి పరిస్థితి ఉంది ఆస్ట్రేలియా టూర్ ఎప్పుడైతే ముగిసిందో తర్వాత నుంచి. కాబట్టి ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి విరాట్ కోహ్లీ విషయంలో అది కూడా అతనికి కూడా విషయం తెలుసు, అది పరోక్షంగా కూడా అతను దానికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చాడు. నాకు అంటే నా ఆటను నేను ఎవరి కోసం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను అలా పెడ మీద కత్తి పెట్టి ఆడాలంటే నేను ఆడలేను అని. కాబట్టి ఇక్కడ విరాట్ కోహ్లీ విషయంలో, రోహిత్ శర్మ విషయంలో ఇటువంటి వార్తలు వస్తూనే ఉంటాయి. చాలా వరకు జాతీయ మీడియాలోనే ఒక వర్గం దీనికి సంబంధించి కథనాలు రాస్తుంది అనేటువంటిది విరాట్ కోహ్లీ అభిమానుల ఆవేదన. అలాగే ముఖ్యంగా పంజాబ్ లేదంటే మరికొన్ని ప్రాంతాల నుంచి ఢిల్లీ చెప్తున్న దాని ప్రకారం వచ్చే వరల్డ్ కప్ వరకు వీరు డెఫినెట్ గా ఆడతారనేది అయితే ఖచ్చితంగా ఆడతాడు. విరాట్ కోహ్లీ ఆడతాడు. అతని స్థానం విషయంలో ఇప్పుడు రాజేష్ శుక్లా గానీ, దేవజిత్ సైకియా గానీ వీళ్ళిద్దరూ అతనికి సపోర్ట్ గానే ఉన్నారు. అలాగే సెలక్షన్ కమిటీకి సంబంధించి కూడా ఆర్పీ సింగ్ గానీ, ప్రజ్ఞాన్ ఓజా గానీ, ఇలా మిగిలిన ఎవరైతే ఒక వ్యక్తికి సపోర్ట్ చేసే సెలెక్టర్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సపోర్ట్ చేస్తారనేటువంటి ఆరోపణ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత వీళ్ళకి అనుకూలంగా ఉంటారు. అలాగే రిషబ్ పంత్, ఇందాక నేను చెప్పడం మర్చిపోయి, రిషబ్ పంత్ గానీ ఇలా కొంతమంది విషయంలో చాలా అంటే వీళ్ళు సానుకూలంగానే ఉన్నారు. కాబట్టి వీళ్ళ జట్టులో వీళ్ళ స్థానానికి ఇబ్బంది లేదు అనేటువంటి మాట అయితే వినపడుతుంది బలంగా. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక ఐపీఎల్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంటూ జరిగినటువంటి జోరు ప్రచారాన్ని అయితే ఆర్సీబీకి సంబంధించి రాజేష్ మీనన్ తీవ్రంగా ఖండించారు. మరో 3 నుంచి 4 సంవత్సరాల పాటు ఆర్సీబీకి ఆడతాడు. ఆ క్వశ్చన్ అడిగినటువంటి రిపోర్టర్ కి సంబంధించి కూడా ఆ స్థాయి ఫిట్నెస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆటగాళ్లతో పోలిస్తే కోహ్లీకి సంబంధించి ఏం తక్కువ, మీరు 2026 ఐపీఎల్లో అతని సగటును చూసారా, తన మొత్తం ఎంటైర్ ఐపీఎల్ కెరియర్ కి సంబంధించి ఇది హైయెస్ట్ సగటు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో రిటైర్మెంట్ గురించి ఆలోచించే ప్రసక్తే లేదు, మరికొన్నాళ్ల పాటు ఐపీఎల్ కు ఆర్సీబీకి పర్టికులర్ గా ఆడతాడనేది అయితే క్లారిటీ ఇచ్చాడు రాజేష్ మీనా.